బట్ ఇప్పుడు మీరు అన్నారు తుమ్మిడిహెట్టి ప్రాజెక్ట్ మరి లేనట్టేనా? దీన్ని వినియోగంలోకి తీసుకొస్తున్నారంటే తుమ్మిడిహెట్టి లేనట్టేనా? మీరు ఛాలెంజ్ చేశారు, నేను ఇండియాలో ఉండా తుమ్మిడిహెట్టి కడితే అంటే. ఇండియాలో ఉండా అన్నారా? అది సాధ్యం కాదండి. మొన్న ఫడ్నవీస్ కూడా అదేనా మీరు చేసే ఛాలెంజ్ అంతేనా? ఇండియాలో ఎగ్జాక్ట్లీ దేశంలోనే ఉండను రాను అని చెప్పాను నేను, తుమ్మిడిహట్టి అనేది పూర్తి అయితే. ఎందుకంటే సాధ్యం కాదు అది. సాధ్యమైతే కేసీఆర్ ఎంత తనలాడి ఎన్నిసార్లు పోయిండు, హరీష్ రావు గారు ఎన్నిసార్లు పోయిండు. మీరు ప్రణాళిక చూడండి, టిఆర్ఎస్ ప్రణాళిక. అప్పుడు నేను కూడా వన్ ఆఫ్ ది రైటర్ ని, మన ఆథర్ని. ఒక మాట ఇక్కడ, ఇప్పుడు భూసేకరణ చాలా ఈజీ, డైరెక్ట్ గా రైతులకు ఇచ్చి చేస్తారు. ఒక ఎంతో 200 ఎకరాలు 300 ఎకరాలు మునుగుతుంది అన్నారు. 5 లక్షలు ఉంటే 50 లక్షలు ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. అది మునగడం ఒక మాట. అక్కడ మునగడం విషయంలో ఒక హెడేక్ ఏమొచ్చిందంటే, ఫడ్నవీస్ దానికి వ్యతిరేకంగా పోరాడి అరెస్ట్ అయ్యి ఆ ప్రజల మద్దతుతో గెలిచి ముఖ్యమంత్రి అయ్యాడు. కాబట్టి ఇది నాకు ప్రెస్టేజ్ సమస్య అని ఇంటర్నల్ గా చెప్పాడు ఆయన. ఓపెన్ గా కూడా ప్రెస్ లో చెప్పాడు, నేను దీనికి వ్యతిరేకంగా జైలు కూడా పోయినాను అని. రెండవ పాయింట్ ఏంటంటే, అది టెక్నికల్ గా ఫీజిబుల్ కాదు. టెక్నికల్ గా ఏంటంటే, అది ఆ షేప్ ఏదైతే వస్తుందో వై జంక్షన్ లాగా ఉంటది అక్కడ. మనకు వేన్గంగా ఇటు సైడ్ నుంచి వచ్చే వార్దా, ఇది ఒక వై జంక్షన్ లాగా ఉంటది. బ్యారేజీలు ఎప్పుడు హారిజంటల్ ఉంటాయి తప్ప వై షేప్ లో ఉండవు. సో పైన బ్యారేజ్ కొంచెం పైకి పోయి కట్టాలి అనుకున్నారు. అప్పుడేమైందంటే, ఈ 152 హైట్ లో అక్కడ ప్రజలు ఒప్పుకోలేదు. అది డబ్బు సమస్య కాదు. కేసీఆర్ గారు ఆయన ఏమన్నాడంటే, ఎంతన్నా ఖర్చు కానీ మేము డబ్బులు ఇస్తామని చెప్పాడు ఓపెన్ గా. బట్ ఇక్కడ సమస్య ఏంటంటే, ఒకటి ప్రెస్టేజ్ సమస్య, రెండవది ఆ షేప్ ఏదైతున్నదో టెక్నికల్ గా ఫీజిబుల్ కాదనేది, మూడవది అక్కడ పనులు జరగాలంటే ఆ శాంక్చురీలో పర్మిషన్ తీసుకోవాలి. శాంక్చురీలో దాదాపు 200-300 ఎకరాలని అది ఒడ్డును ఆనుకొని ఉన్నది. ఇటు సైడ్ ప్రాణహిత ఒడ్డుకుంటది ఎల్ షేప్ లో, అటు సైడ్ ఏమో వేన్గంగా ఒడ్డును ఆనుకొని ఉంటది. కాబట్టి శాంక్చురీలో 1 ఎకరం ఇవ్వడానికి కూడా ఆ మహారాష్ట్ర వైల్డ్ లైఫ్ కానీ, కేంద్ర వైల్డ్ లైఫ్ కానీ, ఫైనల్ గా సుప్రీంకోర్టు కానీ అనుమతులు ఇవ్వరు. సుప్రీంకోర్టు తన దగ్గర పెట్టుకున్నది, వైల్డ్ లైఫ్ డిస్టర్బ్ చేస్తాను వీళ్ళని చెప్పి, ఈ పవర్ మా దగ్గరే ఉంటుంది, మీ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు అనుమతి ఇచ్చినా కూడా మేం క్లియరెన్స్ ఇచ్చేదాకా దాన్ని కన్సిడర్ చేయకూడదని చెప్పి సుప్రీంకోర్టు రూలింగ్ ఉంది. ఇవి సుప్రీంకోర్టు క్లియరెన్స్ కావాలి దానికి. కాబట్టి ఇవన్నీ సాధ్యం కావనే కేసీఆర్ గారు ఏం చేశారు, కాలయాపన జరుగుతుంది, మనం ఆల్టర్నేట్ పోదామని చెప్పి ఫడ్నవీస్ గారి అనుమతితోనే 100 మీటర్ల ఎత్తుతో, ఇంకా ఆయన ఎక్కువ పెట్టుకోమని కూడా చెప్పాడు, కానీ సబ్మర్జెన్స్ ఉంటుంది మాకు అవసరం లేదని చెప్పి 100 మీటర్ల ఎత్తుతో చేశాడు ఆయన. ఇంకోటి ఏంటంటే, ఇక్కడైనా 2 లేదా 3 పంప్ సెట్లు అవసరమే, అక్కడైనా కూడా 2 లేదా 3 పంప్ సెట్లు అవసరమే. ఇంకో 100 టీఎంసీలు ఎక్కువ దొరుకుతుంది అక్కడ. కాబట్టి ఏ రకంగా చూసినా కూడా మనకు నీళ్లు చాలా ఎక్కువ అవసరం అవుతాయి. రాజశేఖర రెడ్డి గారు అనుకున్నట్టుగా 160 టీఎంసీతోని మన నీడ్స్ అనేటివి ఫుల్ఫిల్ కావు. ఇప్పుడు శ్రీరామ్ సాగర్ సింగూర్ దాకా, నిజాం సాగర్ దాకా స్టెబిలైజ్ చేయాలని అనుకున్నప్పుడు కొత్త ఆయకట్టుతో పాటు పాత ఆయకట్టు కూడా దాదాపుగా 45 లక్షల ఎకరాలు కేసీఆర్ గారు ప్లాన్ చేశారు. అందుకని మనకు కిందికి పోవాల్సి వచ్చింది. ఈ టెక్నికల్ గా ఏ రకంగానైనా మనం లిఫ్ట్ చేసుకోవచ్చు అనుకున్నప్పుడు మనకు నీళ్ళ అవకాశం ఉన్న కాడ నుంచి, ఎక్కువ నీళ్ళ అవకాశం ఉన్న కాడ నుంచి తీసుకోవడం అనేది కరెక్ట్ అవుతుంది. ఇక దానిలో ఉన్న కొన్ని సంక్లిష్టతలు అర్థం చేసుకుంటే అర్థమవుతాయి అవి. కానీ తుమ్మిడిహట్టి అనేది సాధ్యం కాదు. వాళ్ళు మధ్యలో ఒక సుందిళ్లకు పంపింగ్ చేసే ఒక స్కీమ్ పెట్టారు, అది సాధ్యమవుతుంది. బట్ తుమ్మిడిహట్టి దగ్గర బ్యారేజ్ కట్టడం సాధ్యం కాదు. కట్టరు అంటే కట్టనట్టేనా ఇంకా కాంగ్రెస్ వాళ్ళు మార్చుకున్న పద్ధతి నేను కూడా సపోర్ట్ చేశాను. ఏంటంటే, 2 బ్యారేజీలు అవాయిడ్ చేసి, 2 పంపింగ్ స్టేషన్స్ అవాయిడ్ చేసి, నేరుగా సుందిళ్లకు ఒక వాగు ద్వారా అక్కడి నుంచి పంపింగ్ చేయడం అనేది సాధ్యమవుతుంది. ప్రకాష్ గారు, ఇప్పుడు గతంలో కాళేశ్వరానికి పెట్టిన డబ్బుతో చాలా ప్రాజెక్టులు కట్టొచ్చు, బాగు చేయొచ్చని సీఎం రేవంత్ పదే ప్రస్తావించారు కదా. ఇప్పుడు ఏంటి కాళేశ్వరం పరిస్థితి ఏంటి? తెలియదమ్మా ఆయనకు. కాళేశ్వరంలో ఎన్ని ప్యాకేజీలు ఉన్నాయి, ఎన్ని స్ట్రక్చర్స్ ఉన్నాయి, ఒక్కొక్క దానికి ఎంత ఖర్చు అయింది, ఎవరన్నా దాని మీద పరిశోధన చేస్తే మనకు అందరికి అర్థమయ్యేది ఏంటంటే, మిగతా ప్రాజెక్టులలో జరిగిన కరప్షన్ కంటే కాళేశ్వరంలో చాలా తక్కువ కరప్షన్ జరిగింది. మిగతా ప్రాజెక్టులలో ముంపు కంటే కాళేశ్వరంలో ముంపు చాలా తక్కువ. వాడి పే చేసిన అమౌంట్ చాలా తక్కువ. ఇట్లా మల్లన్న సాగర్ ఎంత రచ్చరచ్చ అయితే అదొక్కటే, ఎక్సెప్ట్ మల్లన్న సాగర్ 50 టీఎంసీల రిజర్వాయర్, 50 టీఎంసీలు కరెక్టే. కానీ భారత్, ఎంత వర్షాలు పడకపోయినా ఒక 100 సంవత్సరాలు మనకు హైదరాబాద్ కి మల్లన్న సాగరే అది మనకు అది సోర్స్ అన్నట్టు. ఎందుకంటే
అక్కడ నుంచి మనకు చాలా దిక్కుల గ్రావిటీతో తీసుకుపోవచ్చు. మల్లన్న సాగర్ మీద ముఖ్యమంత్రి గారు ఎందుకు పట్టుదలగా ఉండేది ఆ రోజుల్లో అంటే మనకు అక్కడ హెడప్ వచ్చింది. సింగూరు కూడా గ్రావిటీతో తీసుకుపోయే అంత అవకాశం వచ్చింది అక్కడ. తర్వాత నిజాం సాగర్ కి ఆల్రెడీ గ్రావిటీతో తీసుకుపోయారు. అప్పర్ మానే డ్యామ్ కి గ్రావిటీతో తీసుకుపోయారు. గుడలేరు వాగు, హల్దీ వాగు, తర్వాత సింగూరుకు మా కెనాల్స్, ఇవన్నీ కూడా ఏంటంటే అదొక అద్భుతమైన ప్లేస్. అది అక్కడ వాగు లేకపోయినా కూడా అది అక్కడ కట్టడం అనేది, హైట్ అనేది మనకు ఒక అద్భుతమైన అవకాశం. హైదరాబాద్ కి ఇప్పుడు గండిపేటకైనా హిమాయత్ సాగర్ కైనా నీళ్లు రావాలి. ఇంకో 100 ఏళ్ల దాకా హైదరాబాద్ కు నీటి కరువు ఉండొద్దంటే మల్లన్న సాగర్ ఒక్కటే శరణ్యం. అందుకని సఫిషియెంట్ స్టోరేజ్ ఉండాలి అని చెప్పి అదొక డిఫరెంట్ రిజర్వాయర్ రౌండ్ ఉంటుంది. మీరు చూశారు కదా. సో ఇటువంటి మనకి ఎక్కడ కనబడవు. రిజర్వాయర్ అంటే ఒక పక్క కట్ట ఉంటది, ఇంకో పక్కకు ఓపెన్ గా నీళ్లు పోతూనే ఉంటాయి. ఒక 15-20 కిలోమీటర్లు శ్రీరామ్ సాగర్ లాగా. మీ ఎల్లంపల్లి వాటర్ కూడా మీ ఊరు దాకా వస్తాయి వెనకాల. ఎందుకంటే వాటికి రౌండ్ లేదు. ఇప్పుడు పాములపర్తి రిజర్వాయర్ అంటే కొండపోచమ్మ సాగర్ గాని మల్లన్న సాగర్ గాని రౌండ్ కట్టడం వల్ల హైట్ పెరుగుతుంది, ఎక్కువ స్టోరేజ్ వస్తుంది, తక్కువ ముంపు అవుతుంది. ఇదే 50 టీఎంసీలది మీరు ప్రపంచంలో, భారతదేశంలో ఎక్కడ చూసినా కూడా ఇంతకంటే ఒక 10 రెట్లు ఎక్కువ ల్యాండ్ అక్విజిషన్ చేయాల్సి వచ్చేది, 10 రెట్లు ఎక్కువ ఊర్లను ముంచాల్సి వచ్చేది. అదొక అద్భుతమైన కట్టడం అది. అందుకే చాలా ఉన్నాయి అందులో మనం అప్రిషియేట్ చేయాల్సినవి. కానీ ఈ రాజకీయ రొదలో అన్ని కొట్టుకుపోయినాయి. దేనికి ప్రాముఖ్యత ఇవ్వాలి, ఏది అసలు వాస్తవమో, ఏది మంచిది, ఏది చెడ్డది అనే విచక్షణ ప్రజలకు తెలుసుకునే ఓపిక పోయింది, మనలాంటి వాళ్ళకి చెప్పే ఓపిక కూడా పోయింది. ఓకే, నిన్న దేవాదుల సందర్భంగా ఆయన మాట్లాడారు, 2 ఏళ్లలో కంప్లీట్ చేస్తాం మొత్తం. మీ ద్వారా అభినందనలు రేవంత్ రెడ్డి గారికి. అంటే 2 ఏళ్లలో కంప్లీట్ చేస్తాం, పెండింగ్ లో ఉన్నాయని కూడా చెప్పారు. దేవాదుల చేయాల్సి వస్తుంది, ఎందుకంటే డ్రాట్ వచ్చిందంటే చాలా ప్రాబ్లం అయితే. హైదరాబాద్ కూడా మంచినీళ్ళు ఉండవు కాబట్టి తప్పనిసరిగా రాదని అనుకుంటున్నా నేను. అట్లా ఉండదు భరత్ గారు.